ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి తల్లి జన్మదినము మన రక్షణ ఆరంభానికి చిహ్నం. మరి తల్లి జన్మముతో మనందరి యొక్క రక్షణ ప్రారంభమైనది. ఎందుకనగా ఆ తల్లి ద్వారాని ఆ తల్లి గర్భఫలము ద్వారా మనందరం కూడా లోకరక్షకుడిని పొంది ఉన్నాం. అలాగే వేళాంగిని మాత ఆరోగ్య మాతగా వెలిసింది మరి తల్లి. కనుక మనందరికీ ఆయురారోగ్యాలు దయచేయాలని, మరి ముఖ్యంగా ఎంతోమంది ప్రజలు ఈ వరదల కారణంగా, యుద్ధాల కారణంగా, అంటువ్యాధుల కారణంగా బాధలు అనిపిస్తూ ఉన్నారు, రోగాల పాలవుతూ ఉన్నారు. కాబట్టి ఆ తల్లి శక్తివంతమైన ప్రార్థన వేడుకల ద్వారా అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని మనందరం కూడా ఈ దివ్యగల పూజలో ప్రార్థన చేద్దాం. ఎంతోమంది ఈరోజు దేవాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ మనం మాత్రం ఇదిగో దేవుని సన్నిధికి రాగలిగాం. దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధికి నడిపించాడు. కనుక మనందరినీ కూడా ఆయన సన్నిధిలో సజీవు లెక్కలు ఉంచాడు. మనందరినీ కూడా ఆరోగ్యంతో దీవించి నడిపిస్తున్నాడు. కనుక దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారంగా దేవుడు మన జీవితాలను ఏ విధంగా చక్కబరుస్తూ ఉన్నాడో అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మనందరి జీవితాలు ఒక విధంగా లోపాలతో కూడినవి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక లోపంతో బాధపడే వాళ్ళమే. కన్నులుండి చూడలేని వాళ్ళం, చెవులుండి వినలేని వాళ్ళం, నోరుండి మాట్లాడలేని వాళ్ళం, దేవుని స్తుతించలేని వాళ్ళం, చేతులు కాళ్ళు పరిపూర్ణంగా పుష్టిగా ఉన్నటువంటి అవయవాలతో మనము ఏమి చేయలేని చేతగాల వాళ్ళగా ఉంటున్నాం. అంతేకి అలాగే మన హృదయం కూడా మలినమైపోయింది. అందుకే పోయిన ఆదివారం మనం విన్నాం కదా, మీ హృదయంలో మలినమైనది. ఆ మలినమైనటువంటి హృదయాల నుండి ఇదిగో నోటి నుండి ఏదైతే బయటకు వస్తుందో అది మనిషిని మాలిన్యపరుస్తుంది అని చెప్పి పోయిన ఆదివారం మనం విన్నాం. ఇటువంటి లోపాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడా సరైనటువంటి ఆరోగ్యంతో జీవించలేకుండా ఉన్నాం. ఏ కుటుంబంలో కూడా సరైనటువంటి సంతోషము ఆనందము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనందరం కూడా అనేకమైనటువంటి సమస్యలతో, లోటుపాట్లతో అటు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు, సరైన మనం చేపట్టినటువంటి కార్యాలు సరిగా నడవలేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని, మనిషి యొక్క జీవితాన్ని మరి కుంగదీస్తూ ఉన్నాయి. ఇటువంటి లోపాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. సమాజాన్ని చూస్తే అన్ని లోపాలే ఉన్నాయి కదా. సమాజంలో అన్ని లోపాలే. ఎటువంటి లోపాలు? దౌర్జన్యం, అన్యాయం, దొంగతనం, మోసం, ఇవన్నీ కూడా సోదర ప్రేమ లేకపోవటం, పక్షపాతము, విభేదాలు, వర్గాలు, ఇవన్నీ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి లోపాలు. అలాగే దేశాల మధ్య యుద్ధాలు, ఆధిపత్య పోరు, ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని కుంగతీస్తూ ఉన్నాయి. అన్ని లోపాలను మనం
లోపాలలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ లోపాలన్నీ కూడా సరిచేయగలవాడు ఎవరున్నారు? ఎవరు లేరు. మీ పిల్లలు దారి తప్పితే మీరు సరిచేశారనుకో, చెప్పేవాళ్ళమ్మా, చెప్పేవాళ్ళ డాడీ అంటారు. ఇటువంటి పరిస్థితులు ఎవరిని కూడా సరిచేయలేనటువంటి పరిస్థితి. సరిచేస్తేనేమో కోపతాపాలు. ఇటువంటి విషయాలలో మనందరం కూడా చిక్కుకుపోయాం. కనుక మనందరినీ కూడా సరిచేసి ఈ మానవ జాతిని, ఈ మానవ సమాజాన్ని మరలా నూతనీకరించి ఒక క్రొత్త జీవితాన్ని, ఒక క్రొత్త భవిష్యత్తుని ప్రసాదించడానికి దేవుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. తన వాక్కుతోనూ పరమ పవిత్రమైన దివ్య సప్రసాద రూపములో ప్రభు మనలను సరిచేస్తూ ఉన్నాడు. మరి ఎంతవరకు మనందరం కూడా సరిదిద్దుకోగలుగుతున్నాం? దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క ఆత్మ వరాలతో ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుడు మనకిచ్చేటువంటి ఆ సందేశము ద్వారా, ఆయన ఆత్మవరాల ద్వారా ఎంతవరకు మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవుని చేత సరిచేయబడుతున్నాం. ఈరోజు మనం విన్నటువంటి వాక్యాలు ఇటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు మొదటి పట్టణము భవిష్యత్తు కాలంలో ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాల గురించి, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రవచనం చెప్తూ ఉన్నాడు యెషయా కాలంలో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. ఎందుకు బానిసత్వం? వారు చేసినటువంటి పాపాలకు శిక్ష, శాపం. వారు చేసిన పాపాలకు శాపముగా, శిక్షగా దేవుడు వారిని బానిసలుగా పంపివేశారు. ఆ బానిసత్వంలో వారందరూ కూడా బాధలు పడుతున్నారు, కష్టపడుతున్నారు. వారి జీవితం దుర్భరమైంది, అంధకారమయమైపోయింది. సంతోషం లేదు, సుఖము లేదు, సౌఖ్యము లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇదిగో ప్రవచనం చెప్తూ ఉన్నాడు. భవిష్యత్ కాలంలో ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలను, మహత్ కార్యాలను గురించి వారికి ఈ ప్రవచనం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గ్రహించండి. ఎండిన ఎడారి సంతసించునుగాక. చూడండి, ఆ సంతసించేటువంటి మాట అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సంతసం అంటే ఉప్పొంగటం, సంతసించటం, ఆనందంతో తీరికలు కొట్టడం. మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగా. మరుభూమి అంటే శవాలు ఉన్నటువంటి మరుభూమి, జీవం లేనటువంటి మరుభూమి. అది ఏమవుతుందంట? పుష్పిస్తుంది, అంటే జీవము పుడుతుంది, పుష్పించునుగాక. అది జాజి పువ్వులు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. అది లెబనోను వలె వైభవముగా అలరాడునుగాక. కార్మేలు, షారోను మండలముల వలె సారవంతమగునుగాక. ఈ మాటలు అర్థం చేసుకోండి. భవిష్యత్ కాలంలో దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు. ఎల్లరూ ప్రభువును వైభవమును కాంతులు. ప్రభువు వైభవాన్ని చూస్తారు, మహిమను చూస్తారు. మన దేవుని తేజస్సును కన్నులారా చూతురు. దుర్బల హస్తములను బలపరకుడు. దుర్బల హస్తములు, చచ్చిపోయి పడిపోయినటువంటి హస్తాలను బలపరకుడు అని వాక్యం చెబుతుంది. గడగడవలకు మోకాళ్లకు సత్తుబడిండు. మోకాళ్ళలో బలము లేదు, సత్తుబడిపోయినవి. అటువంటి మోకాళ్లకు బలమునివ్వండి. మీరు ధైర్యం తెచ్చుకునుడు, భయపడకుడు.
శత్రువులకు ప్రతీకారం చేయుటకును విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకెత్తి ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడుగుడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతాయి? దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అనేది. అప్పుడు గుడ్డివారు చూతురు, కుంటివారు చెవిటివారు విందురు, కుంటివారు రీడు వలె గంతులు వేయుదురు, మోగవారు సంతసముతో కేకలెడుదురు, మరుభూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరసగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును, పూర్వము నక్కలు వసించిన పగలలో తుంగలను జమ్మును ఎదుగును. అచట రాజపదము ఒకటి నెలకొను, దానిని పవిత్ర పదము అని పిలుతురు. పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు, దాని వెంట పోగు వారిని మూడులు ప్రక్కకు త్రిపుజాలరు. ఆ మార్గమున సింగము కనిపింపదు, క్రూర మృగములు దాని వెంట పయనింపవు. ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవ గుండా నడుతురు. చూసారా? ప్రభువు రక్షించిన ప్రజలు ఆ మార్గము గుండా పయనింతురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వస్తురు, ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకుందురు. వారు సంతోషముతోను ప్రమోదముతోను వస్తురు, వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది దేవుడు. దేవుడు వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చినప్పుడు ఈ అద్భుత కార్యములన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి. మన భవిష్యత్తుని ఇదిగో దేవుడు ఈ విధంగా చూపిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు ప్రభు జీవితంలో నెరవేరింది. ఈరోజు సువార్తలు మనం విన్నట్లుగా క్రీస్తు ప్రభు ద్వారా ఈ ప్రవచనం నెరవేరింది. అలాగే యేసు ప్రభు నజరేతు నివాసం నజరేతు గ్రామానికి పట్టణానికి వెళ్ళి ఆదివారం దేవాలయం వెళ్ళినప్పుడు వాక్యం చదవటానికి ఆయనకి యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని తెలుగుగా ఆయనకి క్రింది వచనములు కనబడినవని మన వాక్యంలో చదువుతాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి ఏమని? ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, దుఃఖితులకు విమోచనను కలిగించుటకును, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, మరి కుంగిపోయిన వారిని లేవనెత్తుటకును, మరి చెరలోనున్న వారికి విడుదలనిచ్చుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను. ఆ విధంగా మెస్సయ్యగా, లోకరక్షకుడుగా క్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చాడు. మన జీవితాలను బంగారు జీవితాలుగా మార్చటానికి, మన జీవితాలలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి, మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి శక్తులను, అంధకార శక్తులను పారద్రోలి వెలుగుతో నింపటానికి మెస్సయ్యగా క్రీస్తు ప్రభు మన వద్దకు వచ్చాడు. ప్రజలందరూ కూడా ఆయన వైపు అదే పనిగా కళ్ళెత్తి చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది. నేడు మీ ఎదుట ఈ లేఖనము, ఈ ప్రవచనము నెరవేరింది అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది. ఈరోజు మనం సువార్తలు చదువుకున్నాం కదా, ఆ మోగ చెవిటి వానికి చేసినటువంటి ఆ అద్భుతం, స్వస్థత కార్యం. యేసు ప్రభు అనేక ప్రాంతాలకు, గ్రామాలకు వెళుతూ ఉన్నాడు. దైవరాజ్య సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ప్రజలకు స్వస్థతలను చేకూరుస్తూ ఉన్నాడు. అయితే
ఇక్కడ పేర్కొనబడినటువంటి ఆ గ్రామాలు తూరు ప్రాంతమును ఏడి సిదోను దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సును చేరెను. ఆ దెక్కపోలి సిదోను గ్రామాలు అన్యులు నివసించేటువంటి గ్రామాలు. అనగా యేసు ప్రభు అన్యులు నివసించేటువంటి గ్రామముల గుండా వారి మధ్యన కూడా తన యొక్క వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క అద్భుత కార్యాలు, మహత్తర కార్యాలు, రక్షణ కార్యాలు అన్యులకు కూడా చెందినవి. అన్యులు కూడా భాగస్థులే. అంటే అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా దేవుని చేత రక్షింపబడాలి, దేవుని యొక్క దీవెనలను పొందాలి, దేవుని యొక్క అద్భుత కార్యాలను, మహత్తర కార్యాలను కనులారా చూడాలి అని చెప్పి యేసు ప్రభు అన్యులు నివసించేటువంటి గ్రామాలకు, పట్టణాలకు కూడా వెళ్ళి సువార్తను బోధించడం, అక్కడ స్వస్థతలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి యూదులే కాదు అందరికీ కూడా మెస్సయ్యగా, రక్షకుడిగా క్రీస్తు ప్రభు వచ్చాడు. అక్కడ వెళ్ళగానే మోగ చెవిటి వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీసుకుని వచ్చి ఏమంటున్నారో చూడండి. వాని మీద ఆయన హస్తమును ఉంచమని ప్రార్థన చేశారు. హస్తమును వాని మీద హస్తమును ఉంచమని ఆ ప్రజలందరూ కూడా ప్రార్థన చేశారు. హస్తము, దేవుని హస్తం, దేవుని హస్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మోగ చెవిటివాడు లోపాలతో జీవిస్తూ ఉన్నాడు. వాడు బ్రతుకుతున్నాడు, కానీ వాడి చెవిటితనం, మోగతనం, వాడి జీవితం ఒక విధంగా చీకటితో అలుగుతున్నది. మరి అటువంటి లోపాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద ప్రభుని హస్తమును ఉంచమంటున్నారు. ఎందుకని? దేవుని హస్తమే వాడిని మలచింది. మనందరినీ కూడా సృష్టించినది దేవుడే. ఆయన హస్తాలతో మనందరిని కూడా మలచాడు. మట్టి ముద్దను తీసుకుని దానికి రూపాన్ని ఇచ్చాడు. తర్వాత నాసి రంధ్రాలలో శ్వాసను ఊదాడు, జీవం పోశాడు, మనిషి బ్రతికాడు, జీవవంతుడయ్యాడు. ఇది మన దేవుడిలారా, ఇప్పుడు దేవుని హస్తము వాని మీద ఉంచమంటున్నాడు. వానిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా సరిచేయమంటున్నాడు. మన దేవుడిలారా, మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేయటానికి దేవుని హస్తము మన మీద ఉండాలి. దేవుని హస్తము మన మీద నిత్యము ఉండాలి. ప్రభు చూడండి ఏం చేశాడు. వారిని పక్కకు తీసుకువెళ్ళి వారి చెవులలో వేలు పెట్టి తిప్పాడు. ఆ తరువాత తన ఉమ్మి నీటితో వాని పెదాలను, నాలుకను తాకాడు. చూడండి, ఇది దేవుని హస్తము మలచు. నిన్ను మాతృగర్భముననే నీకు రూపంనిచ్చాను, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను, నీవు నా వాడవు అని అన్నాడు దేవుడు. అనగా మనందరం కూడా దేవుని హస్తాలలో ఉన్నాం. దేవుని హస్తాలతోనే మనందరం కూడా చేయబడ్డాం, సృజించబడ్డాం, మరి జన్మించాం. కనుక దేవుని అద్భుత హస్తము మనందరి మీద ఉండాలి. మనలో ఉన్నటువంటి లోపాలను ఆయనే సరిచేయగలడు. ఎవరు సరిచేయలేదు. ఎవరు ఒకవేళ సరిచేయాలని నువ్వు నీ పిల్లలకు చెప్పినా వాళ్ళు వినరు. ఒకవేళ ఒక గురువుగా నేను నీకు చెప్పినా మీరు వినరు. వినేటువంటి పరిస్థితుల్లో ఎవ్వరూ లేదు. అందుకే ప్రభు అన్నాడు, వాళ్ళకి కళ్ళున్నాయి చూడలేరు, చెవులున్నాయి వినలేరు, నోరుంది మాట్లాడలేరు. ఇది దేవుడు చెప్పాడు. దేవుడే అన్నాడు, కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, నోరుండి మాట్లాడలేరు. ఎంత చెప్పిన వారు వినరు, ఎంత చూచిన వారు గ్రహింపరు, ఎంత వినిన వారు అర్థం చేసుకోలేరని చెప్పి ప్రభువే స్వయంగా
ఆ ప్రజలను గురించి చెప్పినటువంటి మాట. కాబట్టి ఎవరు మన లోపాలను సరిచేయగలరు అంటే దేవుని హస్తం మాత్రమే. దేవుడు మాత్రమే మనలను సరిచేయగలరు. అంతేకాకుండా మనం ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు మనం వస్తేనే ఆయన సరిచేయగలడు. ఆ మోగ చెవిటి వాడిని దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభు వాడిని చెవుల్లో వేలు పెట్టి ఆ భూమి నీటితో నాలుకను కదవులను తాకాడు. ఇదిగో తర్వాత నిట్టూర్చి ఆకాశం వైపు కన్నులెత్తి, చూడండి ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. ఎలా? నిట్టూరుస్తూ, బాధతో, బాధతో. ఎందుకని? తండ్రి, నీవు సృష్టించిన ఈ మనుషులు ఎంత చెప్పినా వినటం లేదు, ఎంత చూచినా గ్రహించటం లేదు. ఇదిగో నోరున్నా కూడా నీ మహిమను, నీ అద్భుత కార్యములను స్తుతించలేకుండా ఉన్నారు, పొగడలేకుండా ఉన్నారు. నిన్ను మహిమపరచలేనటువంటి అంధకార స్థితిలో ఉన్నారు వీళ్ళు. వీరి జీవితం అంతా కూడా లోపాలతో నిండిపోయింది అని యేసు ప్రభు దేవుని వైపు చూసి, పరలోక వైపు చూసి ప్రార్థన చేస్తూ నిట్టూర్చాడు. దేవుడు కూడా ఏం చేశాడు? దేవుడు ఆదికాండంలో మనం చదువుతాం ఏమని? ఎందుకు ఈ మానవ జాతిని సృష్టించానా అని చెప్పి నిట్టూర్చాడు. బాధపడ్డాడు దేవుడు. ఎందుకని? మానవుడు, మనిషి ఏమో దేవుని పోలికగా పవిత్రంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. తనకు చెందిన వ్యక్తిగా, తన బిడ్డగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన సొంత ప్రజలుగా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి ఏమో పుట్టుకతోనే దుష్టత్వంతో పుడుతూ ఉన్నాడు. పుట్టుకతోనే పాపంలో జన్మిస్తూ ఉన్నాడు. అలాగే ఆ మనిషి పెరిగే కొద్దీ అతనిలో ఆ పాపం అనేది పెరుగుతూ ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడు? ఎందుకు ఈ మానవ జాతిని సృష్టించానా అని చెప్పి బాధపడ్డాడు, నిట్టూర్చాడు. అదే నిట్టూర్పు ప్రభు నిట్టూరుస్తూ దేవుని యొక్క శక్తి కొరకు ప్రార్థన చేసి తర్వాత ఏమన్నాడు? ఎఫ్ఫతా అనగా తిరగబడును, ఎఫ్ఫతా అనగా తిరగబడును అని చెప్పి మరలా ప్రభువు దేవుడు ఆ మనిషిని, లోపాలతో ఉన్నటువంటి ఆ మనిషిని ఇదిగో స్వస్థపరుస్తూ ఉన్నాడు. వెంటనే ఎఫ్ఫతా అనగా తిరగబడును. తిరగబడిన తర్వాత అతడు ఏం చేశాడు? వెంటనే అతని నాలుక పట్టు సడలి చెవులు, వెంటనే వాడి చెవులు తిరగబడిను, నాలుక పట్టు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి వెంటనే చూడండి ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ ఆ మూగ చెవులు మనం స్వస్థపరిచినట్లుగా మనల్ని కూడా ఆయన సరిచేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. వెంటనే వాడి చెవులు తెరవబడ్డాయి, వినగలుగుతూ ఉన్నాడు, నాలుక పట్టు సడలి మాట్లాడసాగాను. అద్భుతం. కాబట్టి మనం కూడా ప్రియమైన దేవునిలారా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అలాగే మన నోటితో హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు భక్తి కీర్తనలో మనం విన్నట్లుగా ఆయన మన కళ్ళను తెరిచాడు, మనలో ఉన్నటువంటి అవిటితనాన్ని తీసివేస్తూ ఉన్నాడు. కుంగిపోయిన మన మోకాళ్ళను, చచ్చుబడిన మన చేతులను ఆయన లేవనెత్తుతున్నాడు, బలాన్ని ఇస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఆ గుడ్డితనాన్ని, చెవిటితనాన్ని, మోగతనాన్ని తీసివేసి మనలను సరిచేస్తూ ఉన్నాడు, చక్కదిద్దుతున్నాడు. మాట చూడండి, చక్కదిద్దటం, సరిచేయటం. అందుకే ఆ ప్రజలు అనుకున్నారు, చూడండి, చెవిటి వారు వినట్లుగా, మోగవారు మాట్లాడినట్లుగా ఈయన సమస్తమును చక్కపరిచి ఉన్నాడు, చక్కదిద్ది ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ మాటల్లో ఉన్న అర్థాన్ని మనం గ్రహించుకున్నాం. ఈరోజు మనందరం కూడా మన జీవితాలను ఆ ప్రభువు దగ్గరికి తీసుకువద్దాం. మనలో ఉన్నటువంటి లోపాలను ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు, నా జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయి, నా జీవితంలో ఎన్నో అంధకార శక్తులు ఉన్నాయి, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, ఇదిగో ఇవన్నీ కూడా మన సమాజాన్ని అన్నింటినీ కూడా దేవునికి సమర్పించుకున్నాం. ఈ సృష్టి దేవుడు ఎంతో అందంగా జ్ఞానంతో మలిచాడు. కాబట్టి ఈ సృష్టిని, ప్రకృతిని ఇవన్నీ కూడా మనం దేవునికి సమర్పించుకున్నాం. ఆయనే సరిచేయగలడు, ఆయనే చక్కదిద్దగలడు మన జీవితాలను, మన హృదయాలను సరిచేయగలడు. మన హృదయాలు అంతా కూడా పాపమే, ద్వేషం, అసూయ, కోపం, పగ, ప్రతీకారం. ఈరోజు మనం విన్నటువంటి 2వ పట్టణంలో భేదాలు, తారతమ్యం, పక్షపాతం, ఇవన్నీ కూడా మనం చూపిస్తూ ఉంటాం. అదంతా కూడా హృదయం నుండి వచ్చేది, మలినం చేసేది. అటువంటి దానంతా కూడా సరిచేయమని, మన హృదయాన్ని చక్కదిద్దమని, మన హృదయాన్ని, మనసును సరిచేయమని, అలాగే మన దృష్టిని, మన చెవులను, మన నోటిని, మన జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా ఆయన సరిచేసి పవిత్రం పరచమని, చక్కదిద్దమని, ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా, ఆయన మెప్పును పొందే బిడ్డలుగా, ఆయన సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ఆయన చూపించే ఆ రక్షణ మార్గంలో నడిచేటువంటి ప్రజలుగా, బిడ్డలుగా మనందరినీ కూడా సరిచేయమని ఈ దివ్య బలిపూజలో ప్రార్థించారు. చక్కదిద్దువాడు, సరిచేయవాడు మరి ప్రభువే. ఈ దివ్య బలిపూజ ద్వారా మన హృదయాలను ఆయన సరిదిద్దుతున్నాడు. ఈ దివ్య బలిపూజ ద్వారా ఆయన దివ్య వాక్కుతో, ఆయన దివ్య శరీర రక్తాలతో మనల్ని సరిదిద్దుతున్నాడు. ముందు మనల్ని సరిదిద్దాడు. ఇప్పుడు చిన్నప్పుడు జ్ఞానస్నానం పొందినప్పుడు ఈ కార్యం దేవుడు మన జీవితంలో నెరవేర్చాడు. బాప్తిజం పొందినప్పుడు గురువు పెదవుల మీద సిలువ గుర్తు వేస్తూ, ఆ చెవుల మీద సిలువ గుర్తు వేస్తూ గురువు చెప్పిన మాట మనందరితో చిన్నప్పుడు జ్ఞానస్నానం తీసుకున్న సమయంలో, ఆ జ్ఞానస్నాన సమయంలో ఏమన్నాడు? యెఫ్ఫతా, పెదాల మీద సిలువ గుర్తు వేస్తూ, చెవుల మీద సిలువ గుర్తు వేస్తూ, యెఫ్ఫతా, తెరువబడుము, తెరువబడుము. దేవుడు మనందరినీ కూడా తెలుస్తూ ఉన్నాడు. జ్ఞానస్నాన సమయంలో తెరిచాడు. అలాగే ప్రతి దివ్య బలి పూజలో ఆయన వాక్కుతోనూ, ఈ పవిత్రమైన దివ్య సంస్కారాలతోనూ దేవుడు మనలను సరిచేస్తూ ఉన్నాడు, సరిదిద్దుతూ ఉన్నాడు. మరి ఎంతవరకు మనందరం కూడా సరిచేసుకోగలుగుతున్నాం, సరిదిద్దుకోగలుగుతున్నాం? అర్థం చేసుకోవాలి. మనందరం కూడా ఎవరికి వాళ్ళగా ఆత్మ పరిశీలన చేయాలి. కాబట్టి మరొకసారి మన జీవితాలను, అవకతవకలు, లోపాలతో ఉన్నటువంటి మన జీవితాలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించండి. ఈ బలిపీఠం దగ్గర సమర్పించండి. సమస్తాన్ని చక్కదిద్దేవాడు ఆయన. చక్కదిద్దమని ఆయన ప్రభు యొక్క ఆశీర్వాదాల కోసం, దేవుని కోసం ఈ పూజలు భక్తిగా ప్రార్థన చేస్తున్నాం.